కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేదల కోసం ఎన్నో సహాయ సహకారాలు అందించిన మహా గొప్ప వ్యక్తి 4వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రముఖ వ్యాపారవేత్త సేవా తత్పరులు గజవాడ నాగరాజు గుప్తా జన్మదిన వేడుకలను రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు। అనంతరం మాజీ జెడ్పీటీసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరితో పాటు నాయకులు మాట్లాడుతూ పట్టణ కౌన్సిలర్ గా ఉంటూ రామాయంపేట అభివృద్ధి పట్ల అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి, సామాన్యుల సమతుల్యతకు తక్షణ స్పందనతో ప్రజల మనసు గెలుచుకున్న మానవతావాది గజవాడ నాగరాజు గుప్తా అని వారు కొనియాడారు। మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరితో పాటు సరాఫ్ శ్యామ్ సుందర్, స్వరాజ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। నాకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు, దాదాపు 20-30 సంవత్సరానికి పరిచయుడైన మరి గజవాడ నాగరాజు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరి మిత్ర బృందం తరఫున కేక్ కట్ చేయడం జరిగింది। రాబోయే రోజుల్లో కూడా గజవాడ నాగరాజు గారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఎదగాలని, మరి ప్రజాసేవ కార్యక్రమాలలో మరి సంఘ సేవ కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను। నా అత్యంత సన్నిహితుడు, నా 20-25 ఏళ్ళ నుంచి పరిచయస్తుడు, నాకు రామాయంపేట మండలంలో నాకే అందరికంటే ముందు స్నేహితుడు మా గజవాడ నాగరాజు గారి ఈరోజు 46వ పుట్టినరోజులు సరాఫ్ యాదగిరి పెద్ద మనుషులందరితో ఘనంగా చేయడం జరిగింది। ఏంటంటే రాజశేఖర్ అనేది చాలామందికి ఎక్కడ పోయినా నాకు ఇది ఆపద ఉందంటే ఆదుకుంటుండు। అలాగే ఇంకా ఆయన ఫ్యూచర్లో ఆరోగ్యాలతో ప్లస్ ఇంకా రాజకీయంగా కానీ ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాం। మన ప్రియ మిత్రుడు అన్న అంటే నేనున్నా అని అందరికీ వెళ్ళవేళలా ఉండే రాజన్న గారి జన్మదిన వేడుకలు సరాఫ్ యాదన్న ఆధ్వర్యంలో తన నివాసంలో ఇక్కడ పుట్టినరోజు సంబరాలు చేసినాము। రాజన్న గారు మాకు గత కౌన్సిల్లో పాలకవర్గంలో భాగంగా 5 సంవత్సరాల నుంచి మాకు తెలుసు। ఏ ఆపద అయినా ఏదైనా కానీ రామాయంపేటలో ఎవరైనా సరే కులము మతము అని ఏ భేదం లేకుండా ముందుండి సాయం చేయడంలో ఆయన పెద్దన పాత్ర కంపల్సరీ ఉంటుంది। కాబట్టి అన్న ఇట్లనే మంచి సేవా కార్యక్రమాలు చేసి రాజకీయంగా ఆర్థికంగా సమాజంలో మంచి పేరు సంపాదించి ఉన్నత పదవులు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు మన కుటుంబ సభ్యుల మీద కంపల్సరీ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం। రంగారెడ్డి జిల్లాలోని